వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను ఒక ఫోటో చూపిస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు, వేమనరేంద్ర రెడ్డి గారు, ఇక్కడ రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కేసీఆర్కి ఇది షాక్ అని చెప్పాలనా, లేకపోతే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అభివృద్ధి కోసం కలిసినా అని చెప్తాడో తెలియదు. కానీ నిన్ననే కదా కేసీఆర్ చెప్పింది, బీఆర్ఎస్ టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి వస్తారు, వాళ్ళందరినీ తీసుకొని ఒక సీనియర్ నేత తీసుకొని వస్తా అంటే ఇప్పుడు వద్దులే, టైం కాదు, ఆగు నేను చెప్తా అని చెప్పిన అని అన్నారు. 24 అవర్స్ కాదు, 12 గంటలు కూడా కాలే ఇంకా ఆ మాటలు చెప్పి కేసీఆర్. అప్పుడే రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇవాళ సీఎం ఇంటికి పోయి రేవంత్ రెడ్డిని కలిసినారు. బహుశా ఇలా చర్చలు చాలాసేపు జరిగినాయి, దాదాపు 25 నుంచి 30 అంటే అరగంట సేపు చర్చలు జరిగినాయి. చర్చల తర్వాత మనకి ఆ వీడియో బయటకు వచ్చింది, ఈ ఫోటో కూడా బయటకు వచ్చింది. ఈయన పార్టీలో ఏనేందుకు చర్చలు జరపనీకపోయినరా, ఇప్పటికి 2 సార్లు కలిసిండ్రు, ఇది 3వసారి. రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలవడం 3వసారి. ఫస్ట్ కలిసినప్పుడు అభివృద్ధి కోసం అని చెప్పిండ్రు, సెకండ్ టైం కలిసినప్పుడు ఏదో కాన్స్టిట్యున్సీలో ఇష్యూస్ ఉన్నాయి, చర్చ అభివృద్ధి పనులు, రోడ్లు, మోరీలు అట్లాంటి ఇష్యూ చెప్పిండ్రు. ఈసారి అయితే పక్క పార్టీ మారేందుకే అనేది మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ప్రకాష్ గౌడ్, ఎందుకు పోతారా బై పార్టీ మారి, పార్టీలో ఉందాం మంచిగా, బీఆర్ఎస్లో ఇప్పుడే ప్రతిపక్షం ఉన్నప్పుడే మనం గట్టిగా ఉండాలి అని ఒక సందేశం ఇచ్చిండు. అది మస్తు వదిలేని వీడియో. అది మర్చిపోకముందే ఈ ఫోటో, ఈ వీడియో ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. బహుశా ప్రకాష్ గౌడ్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కదా, రాజనగర్ కాన్స్టిట్యున్సీ అంటే అది చేవెళ్ళ కిందకి వస్తుంది. బహుశా ఎలక్షన్స్ కాబట్టి ఈ ఆపరేషన్ జరిగిందేమో అని నేను అనుకుంటున్నా. ఈ ఆపరేషన్లో భాగంగా ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరుతున్నారు అనేది బాగా ప్రచారంలోకి వచ్చేసింది. అది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఈసారి 3వసారి కలవడం, ఈ అభివృద్ధి కోసం కాదు, పార్టీ చేంజ్ అవుతున్నారు, కాంగ్రెస్లో చేరబోతున్నారు అని చెప్తున్నారు. వచ్చే వారం కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఢిల్లీ నేతలు అందరూ వస్తున్నారు, ప్రియాంక గాంధీ, రాహుల్ అందరూ మళ్ళీ వచ్చేస్తున్నారు. బహుశా వాళ్ళ సమక్షంలో చేరుతారా లేకపోతే అంతకన్నా ముందే చేరుతారా తెలియదు. కానీ అక్కడ ఏంది పరిస్థితి అంటే, చేవెళ్లలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ముగ్గురు త్రిముఖ పోటీ నడుస్తుంది. ఈ ముగ్గురులో బీఆర్ఎస్ కొంత వెనుకబడినట్టు కనిపిస్తుంది. కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండు పోటాపోటీగా నడుస్తున్నాయి. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి ఏమో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నారు. అయితే ఇద్దరికి పోటాపోటీ 50-50 నడుస్తుంది. కాబట్టి కొద్ది అర్బన్లో కాంగ్రెస్ ఓట్లు పడవు అనే ఒక సర్వే చెప్తున్నాయి. అర్బన్ అంటే ఈ షేర్లింగంపల్లి, రాయనగర్ ఏరియా అంతా కూడా అర్బన్ ఏరియా, సిటీ, మిగతా అంతా కూడా రూరల్ ఏరియా. అర్బన్లో కాంగ్రెస్కు ఈసారి ఓట్లు పడతలేవని సర్వేలో వచ్చింది. బహుశా దాన్ని భర్తీ చేసేందుకు ఈ రాజనగర్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లోకి గుంజుతున్నారేమో అనిపిస్తుంది నాకు. బహుశా ఈయన ఇంకా కాంగ్రెస్లో చేరేందుకు అంత సిద్ధమన్నట్టుగానే కనిపిస్తుంది. దీని మీద ఇక ఆయన ఇంకా రెస్పాండ్ కాలేదు. కానీ బీఆర్ఎస్కి అయితే ఇది ఖచ్చితంగా షాక్ అనే చెప్పాలి. సిటీలో ఇప్పటికే దానం నాగేందర్ ఒక ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిండ్రు, ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కనుక పోతే సిటీలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఏరిన ఎమ్మెల్యేలు ఇద్దరు అవుతారు. చూద్దాం ఏం జరుగుతుంది, ప్రకాష్ గౌడ్ ఏం చెప్తాడు. నిన్న మీటింగ్ రాలేదు ప్రకాష్ గౌడ్, నిన్న అభ్యర్థుల మీటింగ్ పెట్టింది కదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో, ఆ మీటింగ్ కూడా రాలేదు. ఆ మీటింగ్ డుమ్మా కొట్టిండ్రు. బహుశా ఆయన కాంగ్రెస్లో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్కు పోతారని నిన్న సాయంత్రమే చర్చ జరిగింది. అందులో భాగమే నిన్న మీటింగ్ రాలేదనిపిస్తుంది. ఫోన్ కూడా ఎత్తలేడు. ఆల్మోస్ట్ ఆయన ఫోన్ ఎత్తుతాడు ఇప్పుడు, ప్రకాష్ గౌడ్ ఎనీ టైం ఫోన్ ఎత్తుతాడు. ఫోన్ ఎత్తలేదు అని అంటే కూడా అనుమానమే, ఆయన కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. ఎంపీ రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్. హలో లేరా అన్న? తాండూరులో ఉన్నారా? ఏంది ప్రకాష్ గౌడ్ అవుటా? కాంగ్రెస్కి వచ్చేస్తుర్రా? కాంగ్రెస్లో చేరుతున్నారు. ఆపరేషన్ మీదేనా? రంజిత్ రెడ్డి అన్న కోసమేనా? రంజిత్ అన్న కోసమేనా ఆపరేషన్? ఓకే, థ్యాంక్ యూ. ఇది రంజిత్ రెడ్డి వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. రంజిత్ రెడ్డి వాళ్ళ అనుచరులు అంటే రంజిత్ రెడ్డి కోసమే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరుతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ, ఉన్నది ఉన్నట్లు.